3,25,000 కోట్ల రూపాయల విలువైన 114 రఫేల్స్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అంతా సిద్ధమైంది. ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారిక అభ్యర్థన లేఖను భారత రక్షణ శాఖ రెడీ చేసింది. వచ్చే కొన్ని వారాల్లోనే దీనిని ఫ్రాన్స్కు పంపించనున్నారు. ఈ మెగా డిఫెన్స్ డీల్ దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవబోతోంది. భారత వాయుసేనలో రఫేల్స్ యుద్ధ విమానాలు అజేయమైన శక్తి సామర్థ్యాలు గల ఫైటర్ జెట్లుగా పేరు పొందాయి. ఈ బలాన్ని మరింత పెంచేందుకు ఫ్రాన్స్తో చేసుకునే మెగా డీల్ ఎంతో కీలకం. పాక్ దగ్గర F-16, చైనా దగ్గర J-20 ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటికి మించిన శక్తి సామర్థ్యాలతో గట్టి పోటీ ఇచ్చేలా భారత వైమానిక దళం ఆధిపత్యం కోసం ఈ రఫేల్స్ విమానాలను తీసుకురానుంది. ఇవి విమానాలు సరిహద్దుల్లో వ్యూహాత్మక రక్షణ కవచంగా నిలవబోతున్నాయి. మెగా డీల్ 114 రఫేల్స్ ఫైటర్ జెట్ 3.25 లక్షల కోట్లతో 114 రఫేల్స్ కొనుగోలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరనున్న అజేయమైన రఫేల్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందడుగు వేసింది. 3,25,000 కోట్ల రూపాయల విలువైన 114 రఫేల్స్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అంతా సిద్ధమైంది. ఫ్రాన్స్ ప్రభుత్వానికి పంపాల్సిన అధికారిక అభ్యర్థన లేఖను రక్షణ శాఖ రెడీ చేసింది. వచ్చే కొన్ని వారాల్లోనే దీనిని ఫ్రాన్స్ కు పంపించనున్నారు. ఈ మెగా డిఫెన్స్ డీల్ దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవబోతోంది. ఈ మెగా డీల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం మేక్ ఇన్ ఇండియా భాగస్వామ్యం. మొత్తం 114 రాఫెల్ విమానాల్లో దాదాపు 90 విమానాలను ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ భారతీయ కంపెనీతో కలిసి ఇక్కడే తయారు చేయనుంది. మిగిలిన విమానాలు నేరుగా ఫ్రాన్స్ లోనే పూర్తిగా తయారు చేసి పంపుతారు. ఈ విమానాల్లో భారతీయ సాంకేతికత వాటా దాదాపు 50% ఉండబోతోంది. అంతేకాదు, భారతదేశానికి చెందిన అస్త్ర క్షిపణులు, బ్రహ్మోస్ NG వంటి స్వదేశీ ఆయుధాలను రఫేల్ విమానాలకు అటాచ్ చేసేందుకు వీలుగా కీలకమైన ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ల యాక్సెస్ పై భారత్ చర్చలు జరుపుతోంది. భారత వాయుసేనలో రఫేల్ యుద్ధ విమానాలు అజేయమైన శక్తి సామర్థ్యాలు గల ఫైటర్ జెట్లుగా పేరు పొందాయి. ఈ బలాన్ని మరింత పెంచేందుకు ఫ్రాన్స్ తో చేసుకునే మెగా డీల్ ఎంతో కీలకం. పాక్ దగ్గర F-16, చైనా దగ్గర J-20 ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటికి మించిన శక్తి సామర్థ్యాలతో గట్టి పోటీ ఇచ్చేలా భారత వైమానిక దళం ఆధిపత్యం కోసం ఈ రఫేల్స్ విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం మన వైమానిక దళానికి మంజూరైన 42 స్క్వాడ్రన్ల స్థానంలో కేవలం 29 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్ ఇప్పటికే 36 రఫేల్స్ యుద్ధ విమానాలను విజయవంతంగా నడుపుతోంది. అలాగే నేవీ కోసం మరో 26 రఫేల్ మెరైన్ విమానాల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రఫేల్స్ మౌలిక సదుపాయాలు, శిక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉండటం వల్ల కొత్తగా వచ్చే విమానాల నిర్వహణ శిక్షణ ఖర్చులు భారీగా తగ్గుతాయని రక్షణ శాఖ భావిస్తోంది. స్వదేశీ సాంకేతికతతో తయారవుతున్న HAL తేజస్ Mark 1A, LCA Mark 2, 5th జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా AMCA ప్రాజెక్ట్ 2035 తరువాతే సేవలు అందిస్తుంది. ఈలోగా ఏర్పడే రక్షణ లోటును భర్తీ చేయడానికి ఈ 114 రాఫెల్ విమానాలు సరిహద్దుల్లో వ్యూహాత్మక రక్షణ కవచంగా నిలవబోతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సెంట్రల్ కేబినెట్ డిఫెన్స్ కమిటీ ఆమోదంతో ఫైనల్ కాంట్రాక్టుపై సంతకాలు చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.